నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా మేషరాశి వారు, రాసుల్లోనే మొదటి రాశి అయిన మేషరాశి వారిలో ఉన్నవారంటేనే అన్నిటిలోనూ అగ్రతాంబూలం అందుకుంటున్నవారే. అశ్విని నక్షత్రంతో మొదలయ్యే ఈ మేషరాశిలోని వారి గోచార ఫలితాల రీత్యా చూస్తే అతి తొందరలో రానున్న 72 గంటల్లోనే మీరు ఒక శుభవార్త వింటారట. అది విన్నాక కూడా మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటారా చెప్పండి? ముఖ్యంగా కుజగ్రహ ప్రభావం చేత మేషరాశి వారికి గొప్ప అదృష్టయోగం అనేది కలిసి రాబోతుందట. విద్య, వ్యాపారం, కుటుంబం, సంతానం, వృత్తి, మనస్సౌఖ్యం, ఏ విషయం తీసుకోండి, మేషరాశి వారికి ఆనందం మాత్రమే ఇప్పుడు లభించబోయే గొప్ప ఫలం. ముందే చెప్పుకున్నట్టు కుజగ్రహ స్థానం మార్పుకు లోనవడం వల్ల ఇంత అదృష్టయుగం మేషరాశి వారికి పట్టబోతోంది. మేషరాశి వారు గనక ప్రేమ వ్యవహారాల్లో బాగా మునిగిపోయి ఉండి దీనిని ఎలాగ మనం పెద్దల వరకు చేరవేయాలా, పెళ్లి వరకు తీసుకెళ్లాలా అని గనక ఆలోచించేవారైతే ఆ ఫలితాలు మీకు చాలా అనుకూలంగా రాబోతున్నాయండి. అంటే మేషరాశి వారికి ఇది ప్రేమలు ఫలించబోయే కాలం. ప్రేమ ఫలిస్తే జరిగేది వివాహమే కనుక వివాహ యోగానికి కూడా చాలా అనుకూలంగా ఉందట మేషరాశి వారికి. ఇక వివాహమైన దంపతులకు చక్కని ప్రేమ అనేది ఒకరి పట్ల ఒకరికి వెళ్ళి విరుస్తుందట. పరస్పర అనురాగం ఒకరి పట్ల ఒకరికి వృద్ధి చెందుతుంది మేషరాశి వారికి ఈ సమయంలో. ముఖ్యంగా కెరీర్, వృత్తి కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఇంతగా మీరు కెరీర్లో రాణించబోతూ ఉన్నారంటే మీ ఊహ కూడా అందనంతగా ప్రమోషన్ దారి పడుతోంది మీ కెరియర్. ఇక వ్యాపారస్తులకు కూడా వారి కష్టం ఫలించి ఊహించిన దానికన్నా మిన్నగా లాభాలు వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. ఏ రంగం తీసుకున్నప్పటికీ కూడా మేషరాశి వారికి జయమే జయమండి. మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో ధన ఆదాయ మార్గాలు చాలా తెరుచుకోబోతూ ఉన్నాయి. వాటిని మీరు ఎలా సద్వినియోగం చేసుకుంటారో అనేది ఒక్కటే మీ పని. కానీ ఆర్థికంగా అద్భుతంగా కలిసి వచ్చే కాలమే ఇప్పుడు మేషరాశి వారికి ముఖ్యంగా ఈ నవంబర్ నెల నుండి ప్రారంభం కాబోతుంది అంటున్నారు. ఇక మేషరాశి వారు ఎన్నాళ్ళ నుంచో కలలు కంటూ ఉన్న తీర్థయాత్రలు, పుణ్యక్షేత్ర సందర్శనాలు ఈ నెలలో మీకు కలిసి వస్తాయి. దైవ దర్శన యోగాలన్నీ కూడా ఇప్పుడు అత్యద్భుతంగా మేషరాశి వారికి గోచార ఫలాలుగా అందబోతున్నాయట. అసలు మేషరాశి వారు ఏ పని చేపట్టినా సరే అందులో సక్సెస్ వారిదే. ఒక లీడర్ లాగా నాయకత్వం వహించి అందరినీ మీరే కలుపుకొని పోయి వారందరినీ ముందుకు నడిపించడంలో సక్సెస్ అవుతారు. అంతేకాకుండా మీ మాటకు వసలైన వారు మీరు చెప్పినట్టు నడుచుకోవడం వల్ల ఏ కార్యాలైతే నెరవేరాయో వాటి క్రెడిట్ని కూడా మీకే ఇస్తారటండి. దీనినే వ్యవహార జయం అని అంటారు కదా. ఏ వ్యవహారంలో కూడా అడుగుపెట్టినా మేషరాశి వారు మడమ తిప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి తిరిగి చూసుకోనక్కర్లేకుండా సక్సెస్ వారి వెంట వస్తుంది. జీవితంలో మీరు ఎన్నో కొత్త ప్రణాళికలు ప్రారంభించాలని, దానికోసం ఒక టైం రావాలి, మంచి టైం కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారు కదూ. ఆ సమయం ఇప్పుడు ఆసన్నమైందండి. ఈ నవంబర్ మాసంలో మేషరాశి వారు ప్రారంభించే ఏ పని అయినా నల్లేరు మీద నడకలాగా చక్కగా ముందుకు సాగిపోతుందట. లక్ష్యాన్ని చేరుకుంటారు మేషరాశి వారు ఈ మాసంలో. మేషరాశి వారికి 6వ స్థానంలో కేతు ఉండడం వల్ల ఆరోగ్యం చక్కగా ఉంటుంది ఈ నవంబర్ మాసంలో అంతా కూడా. మేషరాశి వారికి ఈ నవంబర్ నెలలో పెద్ద రిలీఫ్ ఏంటంటే ఏ శత్రు బాధ లేకపోవడం. ఎవరితోనూ మీకు ఏ ప్రాబ్లం ఉండదండి. ఇంకా చెప్పాలంటే మేషరాశి వారికి నవంబర్ నెలలో శత్రువులు మిత్రులైపోతారట.
ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రవేత్తలు గోచార ఫలితాలను చక్కగా పరిశీలించి ప్రమాణబద్ధంగా శాస్త్రపూర్వకంగా అందిస్తున్న ఫలితాలు. అసలు ముందే చెప్పుకున్నట్టుగా మేషరాశి వారంటేనే అన్నింట అగ్రతాంబూలాన్ని అందుకునేవారు. మొట్టమొదటి రాసే వారిది కదా, కనుక మీకు అపకీర్తి అనేది దరిదాపులకు కూడా రాదు. ఈ నవంబర్ మాసం అంతా మీరు ఏం చేపట్టినా మీ కీర్తి యశస్సు పెరుగుతూనే ఉంటాయి. ప్రతి పనిలోనూ మీ పేరు ప్రఖ్యాతలు అందరికీ తెలిసి వస్తాయి. మేషరాశి వారు ఎప్పుడు కూడా తమని తాము తక్కువ చేసుకోరు, తగ్గేదే లేదంటూనే ఉంటారు. అలాంటి మేషరాశి వారు ఇలాంటి కలిసి వచ్చే కాలం గనక ఎదురైతే ఇక అశ్వము వలె గుర్రము వలె వారికి ఎప్పుడు కూడా ఎదురే ఉండదు. అటువంటి హార్స్ పవర్తో కెరీర్లో లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ సక్సెస్ని చేజిక్కించుకుంటారు మేషరాశి వారు. మేషరాశి వారికి సంవత్సరంలో చాలా బాగా కలిసి వస్తున్న అంశం వారికున్న గురుబలం. ఆ గురుబలం అనేది వారిని అందరిలోనూ ప్రత్యేకంగా ప్రథమ స్థానంలో నిలబెడుతూ ఉంది. మరి అటువంటి గురుబలం మరింత వృద్ధి చెందాలి అంటే ఈ కార్తీక మాసాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందే మేషరాశి వారు. ముఖ్యంగా కార్తీక పూర్ణిమ వంటి పుణ్యదినాల్లో, పవిత్ర దినాల్లో మేషరాశి వారు గురువును పూజించడం, గురువుకు సంబంధించిన దక్షిణామూర్తి స్తోత్రం వంటివి, దత్త స్తోత్రాలు ఇవన్నీ చదువుకోవడం చాలా చాలా ఉపయుక్తంగా ఉంటాయి అంటున్నారు. అంతేకాదండి, పురోహితులకు దానాలు ఇవ్వడం, గురుస్వరూపంగా వారిని ఆరాధించడం, ప్రత్యక్ష గురుస్వరూపులుగా పెద్దలను తల్లిదండ్రులను కూడా సేవించి వారి ఆశీర్వచనం తీసుకోవడం అనేది, ఆ బ్లెస్సింగ్స్ వల్ల సక్సెస్ రేట్ అనేది మేషరాశి వారికి మరింత పెరుగుతుందట. ఎవరైతే సంతానం విషయంలో సంకోచంతో ఉన్నారో వాళ్ళ అభివృద్ధి ఎలాగో అని వారికి కూడా ఈ గురుబలం తోడవడం వల్ల ఏ సమస్యలు ఉండవు అంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలు. మీరు చేయవలసిందల్లా మీ సంతానంతో కూడా గురువులకు పెద్దలకు నమస్కరింపచేసి వారి బ్లెస్సింగ్స్ చేసుకునేలాగా ఇన్స్పైర్ చేస్తే ఇక మీరు మీ సంతానం గురించి ఆలోచించనే అక్కర్లేదు. మేషరాశి వారికి బ్యూటీ కాన్షియస్ చాలా ఎక్కువ కదా, అందుకే మీ తేజస్సు చక్కగా పెరిగేలాగా, వర్చస్సు మరింత నిగారింపుగా ఉండేలాగా కూడా మీరు చేసే ఆరాధనలు అవన్నీ మీలో లోపల సౌందర్యాన్ని పెంచి ఆ సౌందర్యాన్ని బయటకు కూడా ఫ్లో అయ్యేలా చేస్తుంది. కనుక ఈ కార్తీక మాసమంతా మీరు చేసే దైవారాధన మీలో తేజస్సును మరింత వృద్ధి చేస్తుంది అంటున్నారు జ్యోతిష శాస్త్రవేత్తలంతా కూడా. ఇక్కడ మీ సౌందర్య సాధనాలు అంటే పైన అప్లై చేసుకునే క్రీమ్స్ మాత్రమే కాదండి, మీ లోపల ఉండే ఆ సంతోషం, ఆనందం, ఎంజాయ్మెంట్, కాన్ఫిడెన్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి మీ ముఖంలో వర్చస్సును, తేజస్సును మరింత పెంచుతాయి. దానికి గాను మీ గ్రహబలం కూడా అత్యంత అనుకూలంగా ఉంది. కనుక మేషరాశి వారు ఇక రాబోయే కాలమంతా మీదేనని గుర్తుపెట్టుకొని సంతోషంగా ఉండండి. అంతేకాదు మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీకు చాలా చక్కగా అనుకూలంగా ఉంటుంది. బెల్ ఐకాన్ని కూడా మీరు యాక్టివేట్ చేయండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి మీ ఆనందాన్ని కామెంట్స్ రూపంలో మాకు పెట్టండి.